ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరి వెంకటమ్మలు తెలిపారు. ఆశాలకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యల కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త బస్సు జాతాను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు జాతా ఈ నెల 24న దేవరకొండ, 25న నల్లగొండకు చేరుకుంటున్న సందర్భంగా గురువారం బస్సు యాత్ర పోస్టర్ను సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణతో కలిసి ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరి వెంకటమ్మలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28,000 మంది ఆశా వర్కర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఆరోగ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సూచనలు, సలహాలు ఇస్తూ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వీరికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా పారితోషకాల పేరిట శ్రమను దోపిడీ చేస్తుందని విమర్శించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వీరికి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తూ పని భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించి అధికారుల వేధింపులు అరికట్టాలని అన్నారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం జీవించడానికి ఆశాలకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలను పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు జాతా ఈ నెల 24న దేవరకొండ, 25న నల్లగొండకు చేరుకుంటుందని, ఈ సందర్భంగా జరిగే సభలు, ర్యాలీలలో జిల్లా ఆశా వర్కర్లంతా ఈ జాతా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, సౌజన్య, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేసినాం. మాకు ఇప్పటి వరకు కనీస వేతనం అనేది లేదు. మాకు ఈఎఫ్ఐ, పిఎఫ్ సౌకర్యం కూడా ఏది లేదు. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, జాబ్ చాట్ అనేది కూడా లేదు. ఎన్నిసార్లు కమిషనరేట్కి పోయినా కూడా చెప్పినా కూడా ఇస్తున్నామని అంటుండు, మళ్ళీ ఇవ్వట్లేదు. చెప్పడం వరకే చెప్తుండు కానీ ఏమీ అమలు చేస్తలేడు. మాకు ఈ నెల 15 నుంచి వెళ్ళి 31 వరకు బస్సు జాతా అనేది మాకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాకు వచ్చే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశంలో మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలని ఈ నెల 15 నుంచి 31 వరకు బస్సు జాతా ఏర్పాటు చేసిరు. మన నల్గొండకి, దేవరకొండకి 24 తారీఖు నాడు, నల్గొండకి 20 తారీఖు నాడు 2 రోజులు మనకు నల్గొండకు బస్సు వస్తుంది, బృందం వస్తుంది. దీనికి ఆశాలందరూ అన్ని పిఎస్సీల నుంచి నల్గొండ జిల్లా మొత్తం ఆశాలందరూ పాల్గొని 20 తారీఖు నాడు బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఆశా కార్యకర్తలుగా మేము 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. గ్రామాలలో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మేమే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాము. అలాగే కరోనా కాలంలో అందరూ ఇళ్లల్లో ఉన్నా కూడా మేము ప్రతి ఇంటికి తిరిగి కరోనా పాజిటివ్ కేసులు ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళకి చాలా సహాయం చేసినాం. అట్లాంటిది మా గురించి ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇదంతా కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని ఈ నెల మాకు బస్ జాతా ప్రోగ్రామ్ సిఐటి యూనియన్ జరిపిస్తుంది. దానిలో భాగంగా మన నల్లగొండకి 24, 25 దేవరకొండ వస్తుంది, 25కి మన నల్లగొండలో ఉంటుంది. కాబట్టి ప్రతి పిఎస్సి నుంచి కూడా ప్రతి ఆశ కూడా ఉదయం 10 గంటల వరకు, అంటే ఎప్పటికో వెళ్దామని కాకుండా 10 గంటల వరకు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఆ బస్ జాతా ప్రోగ్రామ్ని అందరం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నా. ఈ విధంగానైనా గవర్నమెంట్ దృష్టిలో మనం వెళ్ళి మన సమస్యలు ఏందో వాళ్ళు తెలుసుకొని స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి 31 వరకు జరుగుతున్నటువంటి రాష్ట్ర ఆశా బస్సు జాతా నల్గొండ జిల్లాకు 24న దేవరకొండకు, 25న ఉదయం 10 గంటలకు నల్గొండకు రానున్నది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ సభల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ బస్సు జాతే కాదు, పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.